అర్జున్ రెడ్డి చిత్రంతో సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నారు. కేవలం 3 సినిమాలతోనే సౌత్ నుంచి నార్త్ వరకు హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉండడంతో స్పిరిట్ చిత్రం పట్టాలెక్కడానికి కొంచెం టైం తీసుకోవడంతో సందీప్ మిగతా స్టార్ కాస్టింగ్ మీద దృష్టి పెట్టాడు. స్పిరిట్ కోసం ప్రభాస్ సరసన దీపిక బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించి ఓకే చేశారు. కానీ దీపిక చెప్పిన కోరికల లిస్ట్ చాలా పెద్దగా ఉండడంతో పాటు రెమ్యునరేషన్ పరంగా కూడా 17 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో సందీప్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. కానీ వెంటనే తేరుకొని ఓకే చేసుకున్న తర్వాత కూడా దీపికను ప్రాజెక్టు నుంచి తప్పించేశాడు. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ లో తన లక్కీ చామ్ అయిన తృప్తి దిమ్రీని సెలెక్ట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. హీరోయిన్ గా ఏ సినిమాతోనూ రాని గుర్తింపు తృప్తికి యానిమల్ చిత్రంతో వచ్చింది. దీంతో తన ఫేవరెట్ దర్శకుడితో సినిమా అనేసరికి తృప్తి కూడా వెంటనే ఓకే చేసేసింది. అయితే ఇలా హీరోయిన్స్ ను ఒక్కసారిగా చేంజ్ చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది దీపికకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం సందీప్ తీసుకున్న డెసిషన్ రైట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా స్పిరిట్ సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ లీక్ కు దీపిక పదుకొనే పిఆర్ టీం కారణమని సందీప్ రెడ్డి వంగ ఆరోపించారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో ఆయన దీపిక టీం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ స్టోరీ లీక్ చేయడమే మీ ఫెమినిజమా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు దీపిక టీం డర్టీ పిఆర్ గేమ్స్ ఆడుతోందని, సినిమాను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తించాయి. సందీప్ మరో ట్వీట్ లో కథ మొత్తం చెప్పినా నేను భయపడను, నా సినిమాను స్క్రీన్ పైనే రియల్ మ్యాజిక్ చూపిస్తాను అంటూ ధీమాగా సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్ తో సందీప్ తనదైన డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్ ను మరోసారి చూపించారు. స్పిరిట్ ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రభాస్ 3 విభిన్న లుక్స్ లో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో హై ఇంటెన్సిటీ వయలెన్స్, రొమాన్స్, ఎమోషనల్ డ్రామాతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉందని సందీప్ తన మార్క్ ను మరింత బోల్డ్ గా చూపించనున్నారని టాక్. ఈ వివాదంపై ఇండస్ట్రీలో 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు సందీప్ రెడ్డి వంగ బోల్డ్ డైరెక్టర్ గా తన సినిమాను రక్షించుకోవడానికి ధైర్యంగా మాట్లాడుతున్నారని అభిమానులు సమర్థిస్తున్నారు. మరోవైపు దీపిక టీంపై ఆరోపణలు చేయడం సరికాదని, ఆధారాలు లేకుండా ఆమె పిఆర్ టీం ను టార్గెట్ చేయడం అనవసరమని కొందరంటున్నారు. ఈ రగడలో తృప్తి పేరు కూడా లాగడంతో ఆమె అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.